వెల్కమ్ టు తమిళ్ బాస్. ఇవాళ మన డైలీ రొటీన్ వ్లాగ్ మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి పిల్లలను రెడీ చేసి ఇంట్లో దీపం పెట్టేసేసి 7 వరకు అత్తమ్మకి టిఫిన్ పెట్టేసి పిల్లలను రెడీ చేసి పంపించేసాను స్కూల్కు. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఏమేమి చేస్తున్నాను ఏ టైంకి అని చెప్పేసి చూపిస్తాను. మార్నింగే దోశ వేసుకుంటున్నాను. మా ఇంట్లో దోశ తిన్న తర్వాతనే టీ తాగుతాము. సో అత్తమ్మకి అయితే ఫస్ట్ టీ పెట్టేసి మా అత్తమ్మకి ఏంటంటే ఈ దోశ లంచ్ ఇవన్నీ ఉన్నా లేకున్నా డైలీ 3 టైమ్స్ టీ పెడితే చాలండి. అంత ఇష్టం టీ అంటే. నిజంగా చాలా మందికి టీ అంటే ఇష్టమే ఉంటుంది కదండి. టీ లవర్స్ ఉంటారు కదా. డైలీ ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ అయినా తాగంది ఉండరు. అది ఇష్టం. సో ఇక్కడ ఏంటంటే నేను టిఫిన్ చేశాను అయిపోయింది. ఇప్పుడు టీ పెట్టేసుకుంటాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అత్తమ్మకు. సో సొంటి పొడి వేసుకుంది. నువ్వు కూడా తాగేసి సొంటి వేసుకోవడం వల్ల కొంచెం గొంతు రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి నాకు కూడా సొంటి వేసేస్తుంది టీలో. అండ్ టిఫిన్ చేశాను, టీ తాగాను. దాని తర్వాత జ్యూస్ చేస్తున్నాను 11 కలా. అసలు అయితే ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగితేనే మంచిది. బట్ ఒక్కొక్క రోజు కుదిరితే మార్నింగ్ చేసేస్తాను. ఏదైనా పని ఉండి పిల్లలకు స్కూల్కి లేట్ అయ్యేది ఉంటే కొంచెం టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత నెమ్మదిగా చేసేసుకుంటాను. ఇవాళ టైం కుదరలేదు, అందుకే 11 అయింది జ్యూస్ చేసుకునే వరకు. అసలు ఈ జ్యూస్ డైలీ తాగితే మంచిది, బట్ నేనేం డైలీ తాగా. ఇంట్లో ఫ్రూట్స్ ఇవి క్యారెట్ ఉంటే తాగుతాను. ఇక్కడ జ్యూస్ చేసేసి నేను అత్తమ్మ తాగినాము. అలాగే అభిజ్ఞకి లంచ్ టైం అవుతుంది కదా, 12 o'clock వరకు లంచ్ బాక్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక పక్క రైస్ కూడా పెట్టాను. ఈ జ్యూస్ తాగేలోపు రైస్ అయిపోతుంది, బాక్స్ కలిపి పెట్టేసి స్కూల్లో ఇచ్చి రావచ్చు కదా అని చెప్పేసి జ్యూస్ చేస్తూనే రైస్ కూడా పెట్టాను. ఇంకా అభిజ్ఞకి లంచ్ బాక్స్ పెట్టి రెడీ చేసి పెట్టాను. ఇంకా అది స్కూల్లో ఇచ్చి రావాలి. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా అన్ని తోమేసుకొని మొత్తం సింక్ అంతా క్లీన్ చేసేసుకొని ఉంటే ఈవినింగ్ మళ్ళీ వంట చేసుకోవడానికి కిచెన్ అంతా క్లీన్గా ఉంటుందని చెప్పేసి లంచ్ అయితే ఇచ్చేసి వచ్చాను. వచ్చి గిన్నెలన్నీ తోమేసుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఎంత పని చేసినా కిచెన్ దగ్గర ఈ బండ పైన అండ్ స్టవ్ పైన మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఆడవాళ్ళకి ఎవరికైనా 11-11:30 కల్లా సన్ డైరెక్ట్ ఇంట్లోకి పడతా ఉంటుందండి. చాలా అంటే సింక్ దగ్గర స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఎండబడేలా చూసుకుంటాను. మసాలానేమో చెప్పేసి చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.